ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 86వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 86వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో మనము ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు. చూడండి, దావీదు దేవుని యొక్క మనస్సు ఏమిటో అతడు గ్రహించినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. ఏంటి అనంటే, ఇదిగో మనవలే ఆయన మనసు కఠినమైనది కాదు, కానీ ఆయన మనసు ఇదిగో కాఠిన్యం కలిగినది కాదు, కానీ ఆయన మనసు ఎటువంటిది అనంటే ఆ మనసట క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి మరి ప్రభు యొక్క మనసు ఇటువంటిది అని దావీదు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మనసు దావీదు ఎరిగి ఉన్నాడండి. దేవుని యొక్క మనసును దావీదు తెలుసుకొని ఉన్నాడు. ఈ రోజున దేవుని మనసు నేను తెలుసుకొని ఉండటం ఎంతో శ్రేష్టము. మరి దావీదు ఇదిగో ప్రభా, నీవు కరుణించుటకు కనికరించుటకు నీవు ఇదిగో మరి మనసున్నటువంటి దేవుడు నైనా అని అతడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ కింద నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు అని అంటాడు. అంటే ప్రభువుకు మొరపెట్టే వారందరి ఎడల, కొందరని కాదు, ఇష్టమైన వారు అనే కాదు, ప్రతి ఒక్కరి ఎడల ఆయన తన కృపాతిశయము గలవాడని ఇక్కడ తెలియపరుస్తుంది. కనుక నా దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క కృప ఎవరి మీద ఉంటుంది? దేవుని యొక్క కృపాతిశయము ఎవరి మీద ఉంటుంది అనంటే ఆయనకు మొరపెట్టు వారి ఎడల ఉంటుందట. ఆయనకు మొరపెట్టు వారి ఎడల దేవుని యొక్క కృప కుమ్మరించబడుతూ ఉంది. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కృపను పొందుకున్నావా? నీ కుటుంబంలో కానీ నీ పిల్లల జీవితాల్లో కానీ కృప ఉందా? చేతి పనులలో కృప ఉందా? నా దేవుని బిడ్డలారా, ఆ కృపను మనం సంపాదించుకోవాలి అంటే మొట్టమొదట మనము మొరపెట్టే వారిగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క లోకంలో మరి ప్రార్థన చేసుకోవటానికి టైం ఉండట్లేదు. మరి అన్ని విషయాలకి టయాలు ఉంటున్నాయి, కానీ దేవుని యొక్క సన్నిధిలో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయటానికి సమయం ఉండట్లేదండి. ఎందుకు కృపను పోగొట్టుకుంటున్నాము? ఎందుకు దేవుని యొక్క కార్యాలు కానివ్వండి, ఆత్మ సంబంధమైన అనుభవాలు కానివ్వండి ఆ కుటుంబంలో వారి పిల్లలలో ఎందుకు కనబడటం లేదు అనంటే ఆ కుటుంబము కృపతో నింపబడిన కుటుంబముగా కనబడటం లేదు. కృప లేదు, వారి జీవితాలలో కృప లేదు. అన్నీ ఉంటున్నాయి కానీ కృప లేదు. అందుకని అక్కడ ఆత్మీయత లేదు అని మనము చెప్పుకోగలము. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటది, ఇదిగో కనికరించటానికి. నా దేవుని బిడ్డలారా, ఆయన దయాళుడట, క్షమించటానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడని నేను గ్రహించినప్పుడు మోకరించి మనం ప్రార్థిస్తాము. ఆ మోకరించి ప్రార్థించటం ద్వారా మనము దేవుని యొక్క కృపను పొందుకుంటాము. కనుక ఈ ఉదయకాలమందు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీకు దేవుని కృప మెండుగా ఉండాలని ఇదిగో ఒక చిన్న ప్రార్థన నేను నీ కొరకు చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఇదిగో నీ ప్రజలను మీరు దర్శించండి అయా, కృపతో మీరు నింపండి. మరి ముఖ్యంగా నాయన ప్రార్థన చేయువారిగా మీరు మార్చినైనా, మొరపెట్టు వారిగా మీరు మార్చిన ప్రభాయ నీ బిడలను నా తండ్రి మరింతగా మీరు బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.